మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అలాగే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా ఆత్మీయ తల్లిదండ్రులకు నేను వందనాలు చెల్లింపబద్దున్నై ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. కృపాకనికర సంపన్నుడా, దయాదాక్షిణ్యపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని ఇంతకాలము నాయన కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు నాయన. అయా నాయన, మీ యొక్క వాక్యం వినాలని ఆయన మేము నాయన అలాగే మా సంఘం అంతా నాయన మీ పాదాల చెంతకు చేరి ఉండగా మీ ఆత్మను మా మీదికి దింపండి అయ్యా. మీ ఆత్మ మా మీదకి వచ్చినప్పుడు మేము శక్తి పొందుతామని చెప్పి ఉన్నారు కదా నాయన. దయచేసి మీ ఆత్మలోని శక్తిని మేము పొందుకుంటే కృప చూపించండి. విన్న ప్రతి ఒక్కరూ దీవించబడినట్లు నాయన మీరే ఆశీర్వదించండి నాయన. అలాగే నాయన నీ దాసుడను నేను నాయన ఎంతో నాయన ఘోరమైనటువంటి పాపిని ఇక్కడ నుంచడానికి కూడా నేను అర్హం కానటువంటి వాడిని నాయన దయచేసి నన్ను క్షమించి నన్ను మరుగుపరిచి మీ బోరగా నాయన పరిశుద్ధాత్మ దేవుని చేత మాట్లాడించమని వేడుకొనుచు మా ప్రభువును మీ రక్షకుడు నాయన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం వరకు చదివి వినిపించగలరా? లేదు, నేను చదువుతున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము. ఈ దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకున్నామని ఎఫెసీ పత్రికలో పౌలు గారు మనకు ఎంతో వివరంగా చెప్పారు. ఈ దినాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని దేవుడు మనతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. మన దైవ సేవకులు దేవుని దగ్గర ఆజ్ఞ పొంది ఈ యొక్క దైవ భక్తి సాధనలో ఒక క్రమమైనటువంటి ఉపవాసమును ప్రతిష్ఠించారు. దానికి సంబంధించి మన సంఘమంతా ఏకీభవించి ఒక తాటిపైకి వచ్చి ఎవరైతే అవకాశం అందుబాటులో ఉంటారో వారందరూ ఇక్కడికి చేర్చబడ్డారు. ఒక చిన్న మందగా ఇక్కడికి నడిపించబడ్డారు. మీరందరూ దేవుడిని ఎంతో ప్రేమించినటువంటి వారు, దేవుడిని ఎంతో ఇష్టపడుతున్నటువంటి వారు, దేవుని సంకల్పంలో మనందరం ఉన్నాం కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ చేర్చబడ్డాం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటామని ఇక్కడికి చేర్చబడ్డాం. అలాగే ఆయన సన్నిధిలోనికి నడిపించబడ్డాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నాం. ఈ యొక్క ఉపవాసపు దినములో ఒక్క విషయం నేను తెలియజేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఈ ఉపవాసపు దినంలో పౌలు గారు తిమోతి గారికి ఒక విషయం చెప్తూ ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉపవాస దినాన్ని. ఎందుకంటే మనం ఈ ఒక్క రోజే కాదు, మనం పర్సనల్ గా కూడా ఎన్నోసార్లు ఉపవాసం ఉంటూ ఉంటాం కదా. ఆ యొక్క ఉపవాసాన్ని ఈ యొక్క దినాన్ని అతి మధురమైనటువంటి దినంగా మార్చుకోవడానికి ఒక్క విషయం పౌలు గారు తన శిష్యుడైనటువంటి తిమోతి గారికి ఒక మాట చెప్తున్నారు. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదివి వినిపించగలరు? 1వ తిమోతి 4:7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లను పక్కన పెట్టి దైవ భక్తి సాధనలో నీకు నీవే సాధనము చేసుకొనుము అని ఒక విలువైనటువంటి రహస్యాన్ని తిమోతి గారి పౌలు గారు చెప్పడం ప్రారంభించారు. ఇది దైవభక్తి సాధన. ఉపవాసం అనగా దైవభక్తి సాధనలోని ఒక భాగం. ఈ యొక్క భాగము అసలు ఉపవాసం అనగా ఏంటంటే దేవునికి దగ్గరగా వసించుట. గ్రహమునకు ఉపగ్రహం ఉంటుంది. మన గ్రహము భూమి కదా. మన భూమికి ఉపగ్రహం ఏది? చందమామ. చందమామ మనకు భూమికి దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని ఉపగ్రహం అన్నారు. ఉపగ్రహం పని అంటే దాని చుట్టూ దాన్ని తిరగడం మాత్రం కాదు, దాని గ్రహమైనటువంటి భూమి చుట్టూ ఎల్లప్పుడూ తిరుగుతూ ఉండాలి. భూమి ఎటు వెళ్ళిపోయినా నాకు సంబంధం లేదు అనుకోకూడదు. భూమి ఎటు వెళ్తే దాని వెనకబడి ఆ యొక్క ఉపగ్రహం వెళ్తూ ఉండడమే ఆ యొక్క ఉపగ్రహం యొక్క బాధ్యత. అలా మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా మన మనసు, మన ఆత్మ, మన యొక్క తలంపులు దేవుని దగ్గరగా తీసుకొని వచ్చినప్పుడు ఆ ఉపవాస దినం ఎంతో గొప్ప దినంగా మారిపోతుంది. మనకు ఉపవాసం ఉన్నప్పుడు భోజనం మానుకోవాలని అనుకుంటాం కదా. ఎందుకు అలా అనుకోవాల్సి వస్తుంది అది ఒకసారి మనం చూస్తూ ఉంటే, ఈ ఉపవాసం ఉన్నప్పుడు మనం ఆ ముద్ద కలిపి, ఆ భోజనం కలిపి తిని నమిలి దాన్ని ఆస్వాదించేటటువంటి సమయం కూడా మనం వ్యర్థం చేసుకోకూడదు. దేవునికి మరింత దగ్గరగా ఉండాలి అనేటటువంటి విధానం కోసం ఈ ఉపవాస దినాన్ని మనం పాటిస్తున్నాం అన్నమాట. అందుకని నాకు భోజనం వద్దు,
అలాగే కొంతమందికి నేను దూరంగా ఉంటానని ప్రతిష్ఠించుకొని ఇలా ఏకాంతంగా కానీ ఇలా సంఘానికి కానీ వచ్చి ఉపవాస దినాన్ని మనం పాటిస్తున్నప్పుడు అది ఎంతో విలువైనదిగా మారిపోతుంది. అలాగే మనం అలా దేవునికి దగ్గరగా ఉండి మనం దేవునితో చాలా బలంగా ఉండి మన ఉపవాసం చేస్తున్నప్పుడు దేవుడు కూడా ఇందాక చెల్లిపడింది సమీపించరాని తేజస్సులో వసించేటటువంటి దేవుడు మనకు సమీపంగా వచ్చేస్తాడు. మనకు సమీపంగా వచ్చి నా బిడ్డ నా కోసం ఆహారాన్ని మానుకుంది, అలాగే తన యొక్క కొన్ని సంబంధాలను కొంచెం కాలం పక్కన పెట్టింది, నాతో సంబంధం కలుపుకోవాలని చెప్పి వచ్చింది అని ఆయన ఆకాశం నుండి దిగి వచ్చి నీ ఆత్మను ఆకాశ మహాకాశాలకు తీసుకుని వెళ్ళిపోతాడు. అలాగే భూమికి లోతైనటువంటి పరదేశకు తీసుకెళ్లిపోతాడు. అలాగే దేవుని సన్నిధిలోనికి, అలాగే పరలోక దర్బార్కు దూతలు, అలాగే కెరూబులు శరాపులు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ ఆత్మను తిప్పుతూ ఆయన యొక్క గొప్ప విలువైనటువంటి సంగతులన్నీ చెప్తూ ఉంటాడు. అలా ప్రతి ఒక్క విషయము మన ఉపవాసం ఉన్న ఈ యొక్క దినాలలో మనం జాగ్రత్తగా ఈ యొక్క ఉపవాస దినాన్ని పాటించుకుంటే అది ఎంతో విలువైనటువంటి దినంగా మారిపోతుంది. కాబట్టి ఈ దినాన్ని విలువైనటువంటి దినంగా మార్చుకోవడానికి ఒక చిన్న మాట చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధుడనై ఉన్నాను.